హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఏరియాస్. ఓకే, ఏంటి క్వాడ్రేచర్ అండ్ ఆర్ ఏరియాస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏముండదు, చాలా సింపుల్ టాపిక్. సో గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ఒక ఫార్ములా వస్తే అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటాను అంటే లెట్ y is equals to f of x is any curve తీసుకుంటున్నా. ఏమంటున్నా, లెట్ y is equals to f of x is any curve. దెన్ ఏరియా ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ a to b f of x dx. ఏరియా ఇంటిగ్రేషన్ a to b f of x dx is equals to ఇలా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ a to b y dx. అంటే ఇవేంది బౌండరీ కండిషన్స్. బౌండరీ కండిషన్ అంటే లోవర్ లిమిట్ ఆర్ అప్పర్ లిమిట్ అట్లా కండిషన్ తీసుకుంటాం కదా. ఆ కండిషన్స్ బేస్డ్ ఆన్ పైన వీ హ్యావ్ టు టేక్ ద ఆన్సర్స్. ఓకేనా, అది అలా తీసుకుంటాం. సో వీ హ్యావ్ టు టేక్ ద క్వశ్చన్స్. అంటే వెరీ ఈజీ, ఏం ఉండదు. జస్ట్ ఈ ఒక్క ఫార్ములా నేర్చుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్స్ వెరీ ఈజీలీ. చాలా అంటే చాలా ఈజీ అమ్మ. ఒక కర్వ్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి ఏంది అనేది యూ విల్ డిస్కస్ నౌ విత్ ద ప్రాబ్లమ్స్. సో చాలా ఈజీ. ఎగ్జాంపుల్ 1 చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, అంటే వెరీ ఈజీ. సో ఎగ్జాంపుల్ నంబర్ 1. ఓకేనా, ఎగ్జాంపుల్ నెంబర్ 1. సార్ మరి ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఎలా తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు అని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో క్వశ్చన్ చూడండి ఒక్కసారి, నేను రైటింగ్ ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ద చూడండి అమ్మ ఒకసారి క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద పారాబోలా y square is equals to 4x x-axis and the lines x is equal to 1 and x is equal to 4 in the ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు బెట్ట. ఓకేనా, ఫస్ట్ మనకి గివెన్ కండిషన్ ఏంది, సొల్యూషన్ చేస్తున్నా. సొల్యూషన్లో ఫస్ట్ గివెన్ కండిషన్ ఏంది, y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4ax. y ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 4ax. రూట్ 4 వాల్యూ ఎంత, 2 రూట్ a ఇంటూ రూట్ x. అంటే నేను ఏం చేసిన, స్ప్లిట్ చేసేసిన రూట్స్ని కూడా. ఓకే, నవ్ ఏరియా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b y dx. ఏంది ఇంటిగ్రేషన్ ఏరియా అంటే ఇంటిగ్రేషన్ a to b y dx. ఓకే, ఏ వాల్యూ ఇక్కడ చూడమ్మా, లిమిట్స్ ఏమి ఇచ్చింది, x is equals to 1 ఇన్ హియర్ గివెన్ x is equals to 4. తీసుకోండి ఇక్కడ లిమిట్స్ 1 to 4. y వాల్యూ ఎంత, 2 రూట్ a ఇంటూ రూట్ x dx. అంటే ఇక్కడ 2 రూట్ a అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 ఇప్పుడు ఏమొస్తుంది, అండర్ రూట్ ఆఫ్ x dx. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ x dx ఇక్కడ వరకు వచ్చింది. నౌ ఐఎమ్ డూయింగ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఏముంది, ఏరియా ఈక్వల్ టు ఏమొస్తుంది బేట, ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ చెప్తారా ఒక్కసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏరియా ఎలా వచ్చిందమ్మా, 2 రూట్ a ఇంటూ 1 to 4 రూట్ అంటే x dx. ఇది మనకున్న కండిషన్ కదా, ఇది మనకున్న కండిషన్ ఇది. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, a ఈక్వల్ టు 2 రూట్ a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 4 రూట్ x ఎలా రాయొచ్చు, x to the power of 1/2 d. ఏం రాయొచ్చు, x to the power of 1/2 dx రాసినాం కదా. ఇది రాసిన తర్వాత ఇది చూడండి, 2 రూట్ a ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. లిమిట్స్ ఏంది 1 to 4. ఓకే, దెన్ నేను మనం ఏం రాయొచ్చు, 2 రూట్ a ఈక్వల్ టు ఇక్కడ ఏంది x to the power of 3/2/3/2 1 to 4. ఓకేనా, దీన్ని ఎలా రాయొచ్చు, 2 రూట్ a అంటే నేను దీన్ని రెసిప్రోకల్ రాస్తున్నా, 2/3 ఆఫ్ ఇక్కడ పవర్ చేయండి, 4 to the power of 3/2 మైనస్ 1 to the power of 3/2. ఓకేనా, దెన్ ఇప్పుడు చూడమ్మా దీన్ని ఎట్లా రాయొచ్చు, 2 2s 4 రూట్ a/3. ఓకే, 2 2s 4 రూట్ a/3 ఇంటూ ఇక్కడ ఎట్లా రాయొచ్చు చెప్తాను. ఇక్కడ ఎట్లా రాయొచ్చు, 4 to the power of 3/2. 4 to the power of 3/2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, సో రూట్ ఎలా రాసుకోవచ్చు, రూట్ 4 క్యూబ్ రాయచ్చా, రూట్ 4 క్యూబ్ మైనస్ ఎంత ఇచ్చిండు వాడు 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ 4 రూట్ a/3 ఆఫ్ ఎంత రాయొచ్చు, 8 మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేయండి, 4 రూట్ 3/2 అంటే 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 64 64 అంటే రూట్ 64 ఈక్వల్ టు ఎంత, 8 మైనస్ 1 వస్తుంది. దెన్ 4 రూట్ a/3 ఆఫ్ ఎంత, 7. దట్ ఈక్వల్ ఎంత, 4 7s 28 రూట్ a/3 యూనిట్స్.
ఇది ప్రాబ్లం వెరీ మీన్స్ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఓకే, సో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏముంది. గివెన్ కండిషన్లో y ఉంటుంది, లిమిట్స్ ఇస్తాడు, కండిషన్స్ y తీసుకోవాలి. ఇక్కడ చూడండి y ఈక్వాలిటీ ఏమిచ్చాడు y² √4ax ఇచ్చాడు. దీంట్లో నుంచి కండిషన్ తీసుకుంటున్నాం, సింప్లిఫై చేస్తున్నాం, లిమిట్స్ తీసుకుంటున్నాం. దాని తర్వాత వీఆర్ డూయింగ్ ఏ డెరివేటివ్స్. ఒకసారి రాసేసుకుని నోట్ చేసుకొని పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ మనం తీసేసుకున్నాము. సో యూ ఆర్ గెట్టింగ్ ద ఆన్సర్. ఓకేనా, వెరీ మీన్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, y² = 8x, దెన్ y = 2, y = 6. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేయండి, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో మన ఫార్ములా ఏంటి, ఏరియా A = ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏముంటుందమ్మా, a to b y dx, a to b y dx. దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, సిఆర్ ఏమిట, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 6. y వాల్యూ అంటే దీనికి ఎలా తీసుకోవచ్చు, √8x. ఎలా తీసుకుంటున్నాం, √8x dx. ఓకే, √8x dx లాగా తీసుకున్నాం కాబట్టి దెన్ యూ విల్ గెట్ డైరెక్ట్లీ. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందమ్మా, ఇక్కడ గివెన్ మొత్తం కండిషన్ వైలలో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద ఎక్స్. ఇది తప్పు, ఇది రిలీజ్ చేయొద్దు. సో ఏం చేయాలి, మొత్తం గివెన్ కండిషన్ మొత్తం వైలలో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఏముంది, y² = 8x ఉంది. దెన్ x ఈక్వల్ టు ఏమవుతుంది, y²/8. ఓకేనా, సో జనరల్గా మనం y dx తీసుకుంటాం కదా, ఇక్కడ y dx తీసుకోకుండా x dx, ఎందుకంటే గివెన్ బౌండరీ కండిషన్స్ ఫైలలో ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద x వాల్యూ. ఎందుకు తీసుకుంటాం ఏంటనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఏరియా = ఇంటిగ్రేషన్ a to b x dx, x dy, ఎందుకు వైలలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, 2 to 6. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ 2 to 6. ఏముందమ్మా ఇక్కడ x వాల్యూ ఎంత, y²/8 dy. దెన్ 1/8 I am taking the common. Then ఇక్కడ ఏమంటే ఇంటిగ్రేషన్ 2 to 6 y² dy. ఓకే, దెన్ మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/8 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y² అంటే ఏంది, y³ లిమిట్స్ 2 to 6. ఓకే, దెన్ 1/24 ఆఫ్ ఇక్కడ ఎంత 6³ మైనస్ 2³ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది అంటే బేట 1/24 ఇంటూ 208. దాన్ని ఇట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాన్సల్ చేసుకుంటే కనుక 3 * 26 వస్తుంది. టోటల్ ఆన్సర్ ఎంత, 26/3 యూనిట్స్. ఓకేనా, ఒక్కసారి క్వశ్చన్ చూసుకోండి. గివెన్ కండిషన్ y = 8x ఉంది. ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఎక్స్లో ఉంటే కనుక వీ హ్యావ్ టు టేక్ ద y వాల్యూస్. ఒకవేళ వైలోనే ఉన్నాయి బౌండరీ కండిషన్స్ అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ తీసుకొని వీ హ్యావ్ టు ప్రొసీడ్ లైక్ దిస్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ మీన్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే y = x², లైన్స్ x = 2 అండ్ x = 3. ఎగ్జాంపుల్ సెకండ్లో థర్డ్ వన్. ఓకే, y ఏమి ఇచ్చాడు, x², x = 2 అండ్ x = 3 కదా. దీని నుంచి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో కదా కండిషన్ సేమ్ టు సేమ్. అయితే ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఏమి ఇచ్చాడు, y ఇచ్చాడు, x ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద y వాల్యూ. ఏరియా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 3 y వాల్యూ ఈక్వల్ టు ఎంత, x² dx దట్ ఈక్వల్ టు x³/3. ఇక్కడ ఎంత వస్తుంది, 2 to 3. ఓకేనా, దట్ ఈక్వల్ టు 1/3 అవుట్ సైడ్ పెట్టుకుంటే 3³ మైనస్ 2³ దట్ ఈస్ 1/3 ఆఫ్ 3³ ఈక్వల్ ఎంత, 27 - 8 దట్ ఈక్వల్ ఎంత, 19/3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా, వెరీ మీన్స్ వెరీ ఈజీ. చాలా అంటే చాలా, ఏం పెద్ద ప్రాబ్లం ఏం రాదు, వెరీ ఈజీ వన్. ఓకే, చాలా అంటే చాలా ఈజీ వన్. నెక్స్ట్ వన్ నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద పారాబోలా y² = 4ax. ఏమి ఇచ్చాడు, y² = 4ax అండ్ ఇట్స్ లాటస్ రెక్టమ్ అన్నాడు. ఏమన్నాడు, లాటస్ రెక్టమ్. అయితే
సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కానీ మనకి లిమిట్స్ అనేది ఇవ్వలేదు. కానీ లిమిట్స్ కోసం వాడు ఏం చేశాడంటే ఈ సెట్ దట్ లాటస్ రెక్టమ్ అన్నాడు. ఏమన్నాడు? లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ అంటే ఎస్. సో ఎస్కి కండిషన్ ఏంటంటే ఏ కామా 0 అంటే లిమిట్స్ ఏమైపోతాయి 0 to a తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? లిమిట్స్ 0 to a అలా తీసుకుంటే అయిపోతుంది. అంటే మనకి ఫస్ట్ మనకి ఉండే కదా ఇంతకుముందు దాంట్లో కండిషన్లో ఏంటి ఎలిప్స్ కొనిక్ సెక్షన్ పారాబోలా ఉంటుంది కదా, దాంట్లో నుంచి లాటస్ రెక్టమ్కి ఫార్ములా ఏంటంటే ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ కామా 0. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అయితే ఇక్కడ సార్ మనకి ఎలా తీసుకోవాలి సార్ అంటే ఈ లాటస్ రెక్టమ్ తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఏరియాకి ఫార్ములా ఏంటంటే 2 into ఇంటిగ్రేషన్ 0 to a ydx. 2 into 0 to a ydx. ఎందుకు తీసుకుంటాం సార్ అంటే మనం కర్వ్ అనేది లాటస్ రెక్టమ్ అన్నప్పుడు ఇట్లా 2 షేడ్స్ని కవర్ చేస్తుంది. ఎట్లా? ఇలా ఈ అప్పర్ పార్ట్ని లోయర్ పార్ట్ని రెండింటిని కూడా కవర్ చేస్తుంది. ఇక్కడ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ కామా 0 అనేది వర్టెక్స్ ఉంటుంది. దీన్ని వి కాల్ యాజ్ ఏ లాటస్ రెక్టమ్ అంటాం. ఏమంటాం? వి కాల్ యాజ్ ఏ లాటస్ రెక్టమ్. అది గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మనం ఏం తీసుకుంటాం? 2 పార్ట్స్ కవర్ అవుతుంది కాబట్టి 2 into ఇంటిగ్రేషన్ ఏ ydx అనేది తీసుకున్నాం. నా 2 into ఇంటిగ్రేషన్ 0 to a y అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? √4ax రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం బట్టి ఇక్కడ ఏమొస్తుంది? √4ax dx. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం √4 వాల్యూ ఎంత? 2 అవుట్ సైడ్ పెట్టేసుకుంటే 2 2s ఏమవుతుంది? 4 √a ఇంటిగ్రేషన్ 0 to a x⁴1/2 dx. దీన్ని ఇలా రాయొచ్చు 4 √a x⁴1/2 + 1/1/2 + 1 దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 4 √a ఇక్కడ ఎంత? x⁴3/2/3/2. ఇక్కడ 0 to a, ఇక్కడ కూడా 0 to a. ఎందుకు? లిమిట్స్ అనేవి 0 to a ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ వి విల్ గెట్ 0 to a. దెన్ ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏముంటుంది అప్పుడు జనరల్గా 8. ఇక్కడ దీన్ని రివర్స్ తీసుకుంటే 8/3 ఆఫ్ ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ బెట a⁴3/2 - 0⁴3/2. ఇక్కడ ఏముంది? ఇంకా √a ఉంది. దెన్ మనకు ఓవరాల్గా ఆన్సర్ చూసుకుంటే ఏమొస్తుందంటే 8a² / 3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? సో జస్ట్ ఒకసారి కాపీ వేసుకోండి. అప్పర్ లిమిట్స్ని స్ప్లిట్ చేస్తే మీకు యూ విల్ గెట్ ద ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఈజియెస్ట్ వన్. ఓకే? కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాటస్ రెక్టమ్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. లాటస్ రెక్టమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 2 times ఆఫ్ అది తీసుకోవాలి. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ విత్ అనదర్ ప్రాబ్లమ్. సో అండ్ ఈజియెస్ట్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అని అంటే ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద పారాబోలా y² is equals to x² - 8x + 15 విత్ x యాక్సిస్ అన్నాడు. ఏమన్నాడు? విత్ x యాక్సిస్ ఏంది? y² is equals to y² ఈక్వల్ ఏంది? 8x x² - 8x + 15 ఇచ్చాడు. లిమిట్స్ ఇచ్చాడా? లిమిట్స్ చేయలేదు కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫస్ట్ లిమిట్స్. ఆ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో ఆన్ x యాక్సిస్ y ఈక్వల్ టు y వాల్యూ బికమ్ 0 అంటే టోటల్ ఈ వాల్యూ బికమ్ ఏమవుతుంది? 0. అప్పుడు ఏమవుతుంది? x² - 8x + 15 ఈక్వల్ టు 0. 1 × 15 15. 15కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 5 3s 15. అప్పుడు ఇలా రాయొచ్చు x² - 5x - 3x + 15 ఈక్వల్ టు 0. దెన్ x కామన్ తీసుకుంటే వాట్ విల్ గెట్? x - 5 -3 కామన్ తీసుకుంటే విల్ గెట్ x - 5 ఈక్వల్ టు 0. దెన్ వాట్ విల్ గెట్ హియర్? x - 5 × x - 3 ఈక్వల్ టు 0. దెన్ x ఈక్వల్ టు 5 ఒక కండిషన్, x - 3 ఈక్వల్ టు 0 ఒక కండిషన్, x ఈక్వల్ టు హౌ మచ్? 3 అనే కండిషన్. అంటే వి గాట్ ద లిమిట్స్. లిమిట్స్ ఉంది 3 to 5 అనే లిమిట్స్ వచ్చినాయి. ఓకే, నా ఏరియా రిక్వైర్డ్. ఓకే, ఏరియా ఈక్వల్ టు మనకి ఇక్కడ పారాబోలా కండిషన్లో వాడు ఇచ్చాడు కాబట్టి దెన్ హియర్ వీ హ్యావ్ టు టేక్ a to b y dx. ఓకేనా? మోడ్ ఆఫ్ a to b y dx. మోడ్ ఆఫ్ a to b అంటే ఇక్కడ ఏముంది? 3 to 5. ఓకే, 3 to 5 y వాల్యూ ఈక్వల్ టు గివెన్ మనకి ఏమి ఇచ్చింది బట్ y వాల్యూ గివెన్ మనకి ఏమి ఇచ్చింది నాకు వాడు y వాల్యూ గివెన్ x² - 8x + 15 ఆఫ్ dx. ఓకేనా? లిమిట్స్ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి బట్ ఇంటిగ్రేట్ చేస్తుంది x³ / 3 - 8x² / 2 + 15x. లిమిట్స్ ఏందమ్మా? 3 to 5 వి గాట్. ఓకేనా? దెన్ ఓవరాల్గా మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఇక్కడ అప్పర్ లిమిట్ ఏంది? 3 to 5 కదా. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 5³ / 3 - 8 × 5² / 2 + 15 ఆఫ్ 5
మైనస్ ఇక్కడ ఏముందమ్మా 3³/3 + 8 స్క్వేర్ 8 × 3²/2 + 15 × 3. ఓకేనా, వచ్చింది కదా. దీని నుంచి ఎలా తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా వీ కెన్ టేక్ 50/3 - 18. అంటే ఈ మొత్తాన్ని మనం క్యాల్స్లో సింప్లిఫై చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది 50/3 - 18 దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది -4/3 దట్ ఈక్వల్ టు ఎంతమ్మా 4/3 స్క్వేర్ యూనిట్స్. ఎందుకు ఏరియా అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి డైరెక్ట్లీ వీఆర్ టేకింగ్ ద పాజిటివ్. అలా తీసుకొని వీ హ్యావ్ టు డూ ద కండిషన్. ఓకే, ఇది మనకు కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏందమ్మా అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద సర్కిల్ ఇచ్చాడమ్మా. సర్కిల్ ఈక్వల్ టు ఏంది x² + y² = r². ఏంటి x² + y² = r². ఇది తీసుకుంటున్నావు కదా. దెన్ ఫైండ్ ద యూజింగ్ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నాడు. అండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమి ఇచ్చాడు, రేడియస్ ఈక్వల్ టు r. సర్కిల్ యొక్క రేడియస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, r. ఓకే, మనకు ఏదైనా గుర్తుపెట్టేసుకుంటే సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్ ఏంటి అంటే లిమిట్స్ ఎట్లా తీసుకుంటాం సార్, ఏం తీసుకుంటాం సార్ అని అంటేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనకి ఇప్పుడు y వాల్యూ ఇందులో 0 అనుకున్నాం అనుకోబెట్ట, అంటే x వాల్యూ కానీ y వాల్యూ 0 అనుకుంటే డైరెక్ట్లీ యూ విల్ గెట్ r. అంటే r అనేది అప్పర్ లిమిట్. ఇంకో లిమిట్ ఎట్లా తీసుకోవాలి, డైరెక్ట్లీ యూ షుడ్ టేకన్ యాజ్ ఏ 0. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇది సర్కిల్ కదా, సర్కిల్ ఆఫ్ రేడియస్ అన్నాడు. సర్కిల్ ఆఫ్ రేడియస్ r అన్నప్పుడు ఇక్కడ నుంచి నీకు తీసుకున్న ఆరే వస్తుంది, ఇటు తీసుకున్న ఆరే వస్తుంది, ఇటు తీసుకున్న ఆరే వస్తుంది, ఇటు తీసుకున్నా కూడా ఆర్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఎన్ని సైడ్లు ఫైండ్ అవుట్ చేయాలి, 4 సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 4 సైడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యూ కెన్ గో విత్ కండిషన్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ y² = r² - x², y = √r² - x². ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు 4 × a to b y dx. 4 × a to b y dx. సర్కిల్ అన్నాడు కాబట్టి రేడియస్ ఎంత అన్నాడు, r. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, rకి ఎండ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 0 to r లిమిట్స్ అయింది, ఇంటిగ్రేషన్ 0 to r y dx. ఓకే, నౌ సేమ్ 4 × 0 to r y వాల్యూ ఈక్వల్ ఎంత, √r² - x² dx. ఓకేనా, √r² - x² dx. అయితే మనకు ఫార్ములా ఉంది, √a² - x² కండిషన్ ఏంటి అంటే x/2. ఇది ఫార్ములా x/2 × √r² - x² ప్లస్ r²/2 sin 1 x/r. ఇక్కడ ఏంది 0 to r. ఇది దేని వాళ్ళ ఫార్ములా, a² - x² ఫార్ములా ఇది. దాన్ని బట్టి వీఆర్ గోయింగ్ విత్ కండిషన్. ఓకే, కండిషన్ అప్లై చేసిన తర్వాత లిమిట్స్ ఏంది 0 to r. నౌ ఐమ్ అప్లయింగ్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్ అండ్ లోవర్ లిమిట్స్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ r/2 × √r² - r² ప్లస్ r²/2 sin 1 r/r. నెక్స్ట్ 0 × సంథింగ్ అంటే ఇట్ విల్ బికమ్ 0. టోటల్ ఆన్సర్ బికమ్ 0 అయిపోతుంది ఇక్కడ దీన్ని. దెన్ 4 × మనకి ఏముందమ్మా రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, ఇక ఇక్కడ r - r 0 అయిపోతుంది, ఓన్లీ r²/2 sin 1 ఇది గెట్ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత 1. సైన్లో మనకి 1 ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. r/r²/2 sin 1 ఏం చేస్తున్నా ఇక్కడ ఈ 1 ప్లస్లో ఏం తీసుకుంటున్నా sin π/2, ఇది గెట్ క్యాన్సల్. దెన్ ఇక్కడ ఏమొస్తుంది 4 × r²π/4. ఓకేనా, 4 గెట్ క్యాన్సిల్. అప్పుడు ఏమనిపిస్తుంది πr² యూనిట్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్, చాలా ఇంపార్టెంట్. కానీ లిమిట్స్ చూసుకోండి, 0 to r ఉంది, 0 to r చేసేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్.